నిన్నటి దినం పవన్ కళ్యాణ్ గారు కడపకు రావడం కొన్ని పరుషమైన పదజాలంతో ఈ ప్రాంత ప్రజలందరినీ అవమానించడం జరిగింది. ఆయన కడపకు రావడానికి రాకగల ఉద్దేశమే రాజకీయ కోణంలో రావడమే తప్ప ఒక ఎండిఓకి ఏదో అవమానం జరిగింది, ఆయన ఏదో పరామర్శించాలా, ఉద్యోగస్తులకు ఒక భరోసా ఇవ్వాలనే ఉద్దేశం అయితే కాదు. రాజకీయ కోణంలో కడపకు రావడమే తప్ప మరొక ఉద్దేశం కాదు. ఈ ప్రాంత ప్రజలను అవమానించాలన్నదే ఆయన మూలం. ఎందుకో ప్రారంభ దశ నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ రాయలసీమ వాసులంటే ఒక చిన్న చూపు. రాయలసీమ బిడ్డలంటే ఏ నాగరికత తెలియని ఆటవికులం అనుకున్నారో, అనాగరికులం అనుకున్నారో, ఒక రౌడీల్లాగా, ఒక గుండాల్లాగా, ఒక రాక్షస జాతికి సంబంధించినలాగా మమ్మల్ని చిత్రీకరించి భూతద్దంలో చూపించడం అనాది నుంచి అలవాటైపోయింది వారికి. ఎన్నోసార్లు గతంలో కూడా మాట్లాడినారు. అంటే కడప గుండాలు అంటారు, అంటే కడప రౌడీలు అంటారు, కడప బాంబులు అంటారు. దీనికి కారణం మేము రాజశేఖర రెడ్డిని ప్రేమించడమేనా అని చెప్పి నా ఉద్దేశం. రాజశేఖర రెడ్డి రక్తాన్ని, జగన్మోహన్ రెడ్డి గారిని మేము ప్రాణానికంటే అధికంగా రాయలసీమ ప్రాంత బిడ్డలు ప్రేమించడమేనా? ఇంత తప్ప మరే కారణం లేదు. లేక ప్రత్యేకించి ఒక కమ్యూనిటీని, ఒక సామాజిక వర్గాన్ని మీరు అవమానపరచాలని పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశము, రెడ్డి కులస్తులందరినీ అవమానించాలని. ప్రధానంగా అది కూడా ఉండొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డి కమ్యూనిటీ, ఈ ప్రాంతంలో రెడ్డి గారే ఎమ్మెల్యేలు, ఎంపీలుగా ఉంటున్నారు. ఒక సరిపోనితనం, అసూయ. మరి లేకపోతే పక్కన నలుగురు కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకుంటే, రైతు సింహాద్రిపురం మండలం చాలా సమీపంలో కడపకు ఒక 50-60 కిలోమీటర్ల దూరంలో నాగేంద్ర అనే ఒక రైతు, ఆయన భార్య, కొడుకు, బిడ్డ, నలుగురు వారి చేను లేకపోయి, వారి తోట లేకపోయి చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొని మరణిస్తే, హృదయ విదారకమైనటువంటి ఈ సంఘటన ఎవరినైనా కలిసివేస్తుంది. అందులో ప్రభుత్వాన్ని అయితే మరి కుదిపేసే అంశం. వారి హృదయాన్ని మరీ కలిసివేయాలా? సూనీకి పోడే కనీసం పత్రికా విలేకరులు ఆ ప్రస్తావన చేస్తే కూడా సరైనటువంటి స్పందన లేదు, సరైనటువంటి సమాధానం లేదు. పోలీసులకు చెప్పినాం, కలెక్టర్కి చెప్పినాం, నివేదిక వచ్చిన తర్వాత ఏంది నివేదిక వచ్చేది? పంట పండక, అప్పులు చెల్లించలేక, అప్పుల వారి దగ్గర నుంచి ఒత్తిడి ఎక్కువై, ఆస్తులను తనఖా పెట్టి వడ్డీలు కట్టలేక, దిక్కుతెలేని పరిస్థితిలో ఆత్మాభిమానాన్ని అమ్ముకోలేక, సంపుకోలేక ప్రాణాన్ని సంపుకునేది ఆ కుటుంబం. మళ్ళీ నివేదిక ఏం రావాలా దీనికి? అందరికీ తెలుసు. ఆ రైతు ఇంటికి పోయి నువ్వు పరామర్శించినావా? ఆ గ్రామానికి కానీ, ఆ మండలానికి కానీ పోయి రాష్ట్ర వ్యాప్తంగా ఉండబడిన రైతులకు ఒక భరోసా ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వం రైతాంగానికి భరోసా ఇయ్యదు. కానీ ఒక ఎండిఓకు ఆయననేమి చంపలే, పొడసలే, చెయ్యలే, అవమానం జరిగింది. నేను ఎండిఓ పైన దాడిని నేను సమర్థించడంలే. ఏ పార్టీ అయినా, ఏ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులైనా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉద్యోగస్తులపైన దాడి చేయడం అన్నది ఎంత మాత్రం సమంజసం కాదు. ఉద్యోగస్తులు తప్పు చేస్తే ప్రభుత్వానికి డూడు బసవన్న తలకాయ ఊపితే వారిపైన ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం చేయాల్సిందే. వారి పై అధికారులకు ఫిర్యాదు చేయాల్సిందే, లేదంటే మరొక చోట ఫిర్యాదు చేయాల్సిందే, లేదంటే కోర్టుకు పోవాల్సిందే. అంతే తప్ప ఎవరికి పడితే వాడు దాడి చేసే చర్యలను
నేను ఎప్పుడూ సమర్థించను. కానీ ప్రభుత్వ అధికారులు కూడా ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీకి, ఏ అధికారైనా సరే ఎంఆర్ఓ దగ్గర నుంచి కలెక్టర్ వరకు, ఎస్ఐ దగ్గర నుంచి డీజీపీ వరకు ఎవరైనా ఒకటే, ఆ ప్రభుత్వానికి తలకాయ ఊపడమే, డూడు బసమని అనడమే. ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యలు పరిష్కరించాలని కానీ, ప్రజలకు మేలు చేయాలని కానీ, చట్టానికి లోబడి పని చేయాలని కానీ, న్యాయాన్ని ధర్మాన్ని పరిరక్షించాలని కానీ ఉండదు. నేను చెప్తాను కదా, తెలుగుదేశం పార్టీకి రోజు తలకాయ ఊపుతున్నారని కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఇది మంచి పద్ధతి కాదు. ఏ పార్టీలు అధికారంలోకి వచ్చినా కానీ ఉద్యోగస్తులు అవినీతిని, లంచగొండితనాన్ని మానుకోవాలా. రాజకీయ నాయకులు స్వార్థాన్ని విడనాడి ఉద్యోగస్తులకు స్వేచ్ఛనివ్వాలా. ప్రజలకు మౌలికమైనటువంటి వసతులు, వారి హక్కులను పరిరక్షించే పాలన కొనసాగించాలా. అది జరగలే. మరి ఈ ప్రభుత్వంలో ఉద్యోగస్తులపైన తీవ్రమైనటువంటి జులుం. పోలీసుల పని అయితే వారి ఇంటి మనుషుల్లాగా పోలీసులను, ఎస్ఐలు, సిఐలు, డిఎస్పీలు వాళ్ళ ఇంటి మనుషుల్లాగా ఎవరు చెప్తే వాళ్ళని పట్టకరా, ఎవరు చెప్తే వాళ్ళని కేసు పెట్టు, ఎవరు చెప్తే వాళ్ళకి అవమానం చేయి. ఆ సుదర్శన్ రెడ్డి అనే లాయర్ను ఎండిఓ పైన దాడి చేసినాడని చెప్పి సుదర్శన్ రెడ్డి లాయర్ను చొక్కా పట్టుకొని ఇసుకపోతున్నారు. అంత అవసరమా? దాడి చేస్తే, ఒక అధికారిపై విధి నిర్వహణకు ఆటంకం కలిగిస్తే, ఒక ఎస్సీ ఎస్టీ కులస్తుడి కులం పేరుతో దూషిస్తే ఆ సెక్షన్ నమోదు చేస్తారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పెట్టు, విధి నిర్వహణ ఆటంకం కలిగిస్తే 353 ఏదో పెట్టు, కొట్టింటే 324 పెట్టు, దెబ్బ తగిలింటే 326 పెట్టు. చొక్కాలు పట్టుకుపోయి ఈడ్చుకుపోవాల్సిన అవసరం కేవలం అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కేవలం అతను రెడ్డి కులస్తుడు రెండే. మరి ఆ లెక్కనైతే 14-15 సంవత్సరాల ఆడపిల్లలను, 9th క్లాసు 10వ తరగతి ఇంటర్మీడియట్ పిల్లలను మానభంగం చేసి, రేపు చేసి, హత్యలు చేసి వాళ్ళు బట్టకచ్చినారా? మీరు ఈడ్చకచ్చినారా? మీరు ఏ బుద్ధన టీవీలలో ఈ రాష్ట్రంలో ప్రజలు ఎవరైనా చూసినారా? మానభంగం చేసిన ఆ మానవ మృగాలను, ఆ రాక్షసులను సొక్కా కాదు చేతికి అరదండాలు వేసి జీబు గట్టేసుకొని ఈడ్చుకొని పోవాలా? పోయినారా? పోరు. సుదర్శన్ రెడ్డి లాయర్ను మటుకు ఈడ్చకపోతామంటారు. కారణం, అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అతను రెడ్డి కులస్తుడు, పవన్ కళ్యాణ్ కడపకు వచ్చినాడు, చంద్రబాబు నాయుడు చెప్పినాడు చేయాలా. ఇది ఈ ప్రభుత్వం పోలీసులను ఉపయోగించుకుంటా అంటే తీరు. కడపకు వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ మాట్లాడే మాటలు అది ఎండిఓను పరామర్శించడానికి వచ్చినట్టుందా? ఉద్యోగస్తులకు ఆత్మస్థైర్యాన్ని నింపడానికి వచ్చినట్టుందా? లేదు. ఈ ప్రాంత ప్రజలను అవమానపరచడానికి వచ్చినట్టుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళను దూషించడానికి వచ్చినట్టుంది. తాట తీస్తా ఆయన మాట్లాడే మాటలు, తోలు ఒలుస్తా, మీ ఇళ్ళలోకి వచ్చి చొక్కా పట్టుకొని ఈడ్చుకొని పోయి జైల్లో పెడతా, అహంకారం నెత్తికెక్కింది, మీకు ఇంకా పొగురు తగ్గలేదా అంటే, ఈ రాయలసీమలో మేము ఉద్యోగస్తులను కొడతా అంటాం, అవమానం చేస్తా అంటాం, ఇది మా సంస్కృతి అన్నట్టు మాట్లాడుతున్నాడు. ఇదేదో కాశ్మీర్ కల్లోలిత ప్రాంతం మాదిరి మాట్లాడుతున్నాడు. గుండెల మీద చేసుకొని అధికారులు చెప్పమని అడుగుతా ఉన్నా నేను. ఓపెన్ ఛాలెంజ్ అధికారులకు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 26 జిల్లాలలో, మా రాయలసీమ ప్రాంతంలో ఉండబడిన జిల్లాలలో ఉద్యోగస్తులకు దొరికిన గౌరవం, అభిమానం మరెక్కడా దొరకదు. ఇది సత్యం. అధికారులు చెప్పమనండి. ఈ జిల్లాలలో పనిచేసే ఏ ఉద్యోగస్తునికైనా, చిన్న పెద్ద ఏ ఉద్యోగస్తునికైనా విపరీతమైనటువంటి గౌరవం, మర్యాద ఈ ప్రాంత ప్రజలు ఇస్తారు. వారిని ఎంతో అభిమానంగా చూస్తారు. వారి అవసరాలకు ఉపయోగపడతారు. ఒక అధికారి ఏదైనా ఒక మాట చెప్తే కూడా ఇక్కడ ఎంత పెద్ద రాజకీయ నాయకుడైనా వింటాడు. వారి విధి నిర్వహణకు సహకరిస్తారు. కలెక్టర్లకు కానీ, ఆర్డీఓలకు కానీ, ఎంఆర్ఓలకు కానీ. ఇక్కడ దొరికినంత గౌరవం ప్రభుత్వ ఉద్యోగస్తులకు మరే జిల్లాలో దొరకదు.
మర్యాద, ప్రేమ, అతిథులను గౌరవించే తత్వం మాకా మీరు నేర్పించేది? ఈ ప్రాంత బిడ్డలకా మీరు చదువు చెప్పేది? కానీ మీరు మాట్లాడే మాటలు ఎట్లున్నాయంటే మేము రాక్షసులమైనట్టు. అసలుగా మేము ఉద్యోగస్తులు రాసి రంపాన పెట్టినట్టు, సంపుతానట్టు, కొట్టానట్టు, అవమానం చేస్తానట్టు. ఆయన ఇక్కడ క్యాంప్ ఆఫీస్ పెట్టి కంట్రోల్ చేస్తాడంట మమ్మల్ని. ఏం కంట్రోల్ చేయనీకి నువ్వేమైనా హెడ్ మాస్టర్వా? మేమేమైనా స్కూల్ పిల్లలమా నువ్వు కంట్రోల్ చేయనీకి? ఏమిడ పరీక్ష ఫెయిల్ అయినామని మమ్మల్ని కంట్రోల్ చేస్తావు నువ్వు? ఏమి దారి తప్పిపోయినామని కంట్రోల్ చేస్తావు మమ్మల్ని నువ్వు? క్యాంప్ ఆఫీస్ పెట్టాడంట. దేనికయ్యా క్యాంప్ ఆఫీసులు పెట్టేది పవన్ కళ్యాణ్ గారు? ఇక్కడ ఉక్కు ఫ్యాక్టరీ పెట్టేదానికి క్యాంప్ ఆఫీస్ పెట్టు. కొప్పర్తి నుంచి మా పరిశ్రమను తరలించకుండా పోయేదానికోసం క్యాంప్ ఆఫీస్ పెట్టు. మా రైతులకు మేలు చేసేదానికోసం క్యాంప్ ఆఫీస్ పెట్టు. నీ సంక్షేమ పథకాలను సక్రమంగా అమలుపరచడానికి క్యాంప్ ఆఫీస్ పెట్టు. మా పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పించేదానికి ఇక్కడ క్యాంప్ ఆఫీస్ పెట్టి ఎన్ని పరిశ్రమలు చేస్తావో తీసుకురా. దీనికి క్యాంప్ ఆఫీస్ పెట్టాడు డిప్యూటీ సీఎం అంటే ఈ జిల్లా వాసులు కూడా, ఈ రాయలసీమ బిడ్డలు కూడా స్వాగతిస్తారు. మా తోలోల్చనీకా? ఏం మేకపోతులు మా తోలోల్చనీకి? నువ్వు ఏం గొర్రెలమా తోలొల్చనీకి? పశువులమా తోలొల్చడానికి? మా సొక్కబట్టి గుంజకపోవడానికి, మమ్మల్ని జైళ్ళలో పెట్టడానికి? మాకు మంచి చేసేదానికి క్యాంప్ ఆఫీస్ పెడితే స్వాగతిస్తాం. మమ్మల్ని అవమానపరచడానికి, బజార్ నెంబర్ మమ్మల్ని ఈడ్చుకపోతామంటే చూస్తూ ఊరుకునేటోళ్ళం కాదు. నువ్వు మాతో యుద్ధం చేయాలంటే నీకు ప్రభుత్వం ఉండాలా. కానీ ఈ ప్రాంతంలో ఉండే వాళ్ళు యుద్ధం చేయాలంటే ప్రభుత్వం అవసరం లేదు. మాకు అవమానం జరిగితే చాలు, మా స్వాభిమానం దెబ్బతింటే చాలు, మేము యుద్ధం చేసే మనస్తత్వం మాది. మా యుద్ధాలన్నీ కూడా స్వాభిమానం కోసమే, వ్యక్తిత్వం కోసమే, గౌరవం కోసమే. మేము ప్రభుత్వంలో ఉండినా లేకపోయినా రాయలసీమ బిడ్డలు స్వాభిమానం కోసం యుద్ధం చేస్తారు. మీరు యుద్ధం చేయాలంటే ప్రభుత్వం కావాలా. మేము యుద్ధం చేయాలంటే మాకు అవమానం జరిగితే చాలు. కేవలం ఒక సామాజిక వర్గాన్ని అవమానపరచాలని, ఏ కులానికి ఆ కులానికి విభజన చేసుకున్నారు. కమ్మోళ్ళు కమ్మోల సైడు, కాపులు కాపుల సైడ్ అని, రెడ్డి గారు అంటే జగన్ అని. కానీ మా జగన్కు ఆ తెలివితేటలు లేక రెడ్డి గారిని, కమ్మోలను, కాపోలను, ఎస్సీలను, ఎస్టీలను, మైనారిటీలు, బీసీలను అందరినీ సమానంగా ప్రేమించినాడు. ప్రత్యేకించి రెడ్డి గారిని సపరేట్గా చూడక, సపరేట్గా ప్రేమించక ఆ రెడ్డి కులస్తులు కూడా జగన్మోహన్ రెడ్డికి దూరమైనారు. 2014లో 2019లో వేసినంతమంది రెడ్డి గారు 2024లో వేయలే. కారణం, మమ్మల్ని ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి ప్రేమించలేదు, మమ్మల్ని ప్రత్యేకంగా చూడలేదు. కానీ అదే రెడ్డి గారి మీద ఈ కూటమి ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానస్తులు అని చెప్పి రెడ్డి గారి మీద ప్రత్యేకమైనటువంటి ద్వేషాన్ని పెట్టుకున్నారు. కడప జిల్లా ప్రజలపైన పెట్టుకున్నారు. మాటకొస్తే 11 సీట్లు వచ్చినా ఇంకా సిగ్గురాలే అంటున్నారు పవన్ కళ్యాణ్. ఇప్పుడు చాలాసార్లు మాట్లాడినాడు ఆయన. నేను స్పష్టంగా చెప్తా ఉన్నా పవన్ కళ్యాణ్ గారికి, అయ్యా ప్రశ్నించే పార్టీ పవన్ కళ్యాణ్ గారు, మాకు 11 సీట్లు వచ్చినాయి, మా అహంకారంగా తగ్గలేదు అంటున్నావు. నీకు ఒక్కటే వచ్చింది అది సీట్ అయ్యా, నీకు ఒక్కటే వచ్చింది స్వామి. మాకు 11 వస్తే నీకు ఒక్కటే. నీ బాబుకు, మీ చంద్రబాబుకు 24 వచ్చినది. మాకు 11 వచ్చే మీ బాబుకి 24 వచ్చినాయి, నీకైతే ఒకటే వచ్చింది. ఒకటి వచ్చిన నీవు ఈరోజు ప్రభుత్వంలో లేవా? 24 వచ్చిన చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రభుత్వంలో లేడా? 11 సీట్లు వచ్చిన జగన్మోహన్ రెడ్డి 130, 140 సీట్లతో మళ్ళీ ప్రభుత్వంలోకి రాడా? ఈరోజు అహంకారంగా నువ్వు మాట్లాడితే నీ నోటికి బీగం ఆ రోజు వెయ్యరా? నువ్వు ఏ రోజైతే చెప్పు తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళను చెప్పుతో కొడతానని చెప్పి బహిరంగంగా చెప్పు చూపించినావో ఆ రోజే జగన్మోహన్ రెడ్డి నీ నోటికి బీగ వేసిట్టే ఇంత దూరం మాట్లాడేవాని కాదు నువ్వు. జగన్మోహన్ రెడ్డి గారు మంచోడై నువ్వు చెప్పుతో కొడతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలని చెప్పి బహిరంగంగా మాట్లాడినప్పుడు కూడా నిన్ను శిక్షించకుండా పోవడం వల్లనే నీ నోటికి ఎంత మాటలు వస్తున్నాయి.
ఎంత అహంకారం అంటే అంత అహంకారంగా ప్రవర్తిస్తూ ఉన్నావు. ఈ ప్రభుత్వం శాశ్వతం అనుకుంటా ఉన్నావు నువ్వు. ఈ ప్రభుత్వం, ఈ అధికారం శాశ్వతం కాదు. 5 సంవత్సరాలు విజయం నీ దగ్గర ఉంటే 5 సంవత్సరాలు మా దగ్గర ఉంటుంది. విజయం దోబూచులాట్లాడుతుంది. ఎవరి దగ్గర విజయం స్థిరంగా ఉండేది కాదు. చంచలమైన స్వభావం కలిగింది విజయం. నేడు నీ దగ్గర, రేపు మా దగ్గర. ఈరోజు మీరు ఏ విత్తనం వేస్తే రేపొద్దున ఆ ఫలమే వస్తుంది. ఈరోజు డెమోక్రసీలో ఎన్నికలలో విజయం సాధించిన మీరు అధికారం ఉంది కదా అని చెప్పి అహంకారమైనటువంటి విత్తనం వేసి కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే రేపొద్దున మా ప్రభుత్వంలో కూడా అదే విత్తనమే, అదే ఫలమే వస్తుంది. అది మీరు తెలుసుకొని జాగ్రత్తగా మసులుకోగలిగితే, ఈ ప్రాంతాన్ని అవమానపరచకుండా ఉండగలిగితే, ఈ ప్రాంతానికి మేలు చేయగలిగితే స్వాగతిస్తాం. ఇక సుదర్శన్ రెడ్డి ఎండిఓ సమస్య ఏం కాదనేమా? మంచి ఏదో చెడు ఏదో ఆ ప్రాంతంలో చెప్తారు. ఎండిఓ ఏం తప్పు చేసినాడు? తప్పు చేసింటాడు, ఒప్పు చేసింటాడు. ఏది ఏమైనప్పటికీ ఆయన పైన దురుసుగా ప్రవర్తించింటే కేసు పెట్టాల్సిందే, కేసు పెట్టినారు, అరెస్ట్ చేస్తారు. పోనీ నువ్వు వచ్చినంత మాత్రాన, నువ్వు ఆగిత్యంగా మాట్లాడినంత మాత్రాన హత్య కేసు పెడతారా? 302, 307 పెడతారా? లేకుంటే రేపు పెడతారా? పెట్టరు. నువ్వు వచ్చి ఆగిత్యంగా మాట్లాడినా విధి నిర్వహణగా ఆటంకం కలిగించిన 353నే పెడతారు. నువ్వు వచ్చి ఆగిత్యంగా మాట్లాడకపోయినా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీయే పెడతారు. నువ్వు వచ్చినా రాకపోయినా, చెప్పినా చెప్పకపోయినా 324, 326 పెడతారు. నువ్వు వచ్చి ప్రత్యేకంగా సాధించింది ఏమీ లేదు. కేవలం రాజకీయ కోణంలో రాజకీయపరమైన రాకతో కడపకు రావడమే తప్ప ఉద్యోగస్తులకు భద్రత కోసం కాదు. ఉద్యోగస్తులకు ఈ జిల్లాలో కానీ, ఈ ప్రాంతంలో కానీ భద్రతకు కొదవ లేదు. మీకు ఉద్యోగస్తుల మీద ప్రేమ ఉంటే మీ కుటుంబ ప్రభుత్వానికి మీరు చెప్పిన ప్రకారం పిఆర్సీ ఇవ్వండి. మీరు చెప్పిన అలవెన్సులు ఏమేమి ఉన్నాయో అవన్నీ ఇవ్వండి. పిఆర్సీ ఇంకా ఏదేదో ఉన్నాయి కదా ఇవ్వాల్సినవి, అవన్నీ ఇవ్వండి. ఉద్యోగస్తులకు 1వ తారీఖు జీతం ఇస్తామని చెప్పినారు. 10వ తారీఖు వరకు జీతాలు ఇవ్వలేకున్నారు. ఆ జీతాలు 1వ తారీఖు జీతాలు ఇవ్వండి. ఎంఆర్ఓ వనజాక్షిని ఇసుకలో వేసి ఒక మహిళను ఈడ్చిడ్చి కొడితే తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే, ఏం పేరు ఆయన పేరు, చింతమనేని, ఇదే చంద్రబాబు నాయుడు గారు పిలిచి ఎంఆర్ఓ వనజాక్షిని అడిచినాడు. చింతమనేని అడసలే, మహిళ ఎంఆర్ఓ అధికారి దొంగ ఇసుకను నియంత్రించడానికి పోతే ఇసుకలో ఈడ్చి కొట్టారు ఆమెను. పాపం ఆడ మనిషిని కొట్టింది తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే. చంద్రబాబు నాయుడు సమర్థిస్తాడు. అప్పుడు ఎమ్మెల్యే ఆయన చింతమనేని, మాజీ కూడా కాదు, ఎమ్మెల్యే 2014-19లో. ఇది మీ చంద్రబాబు నాయుడు నిర్వాహకం. ఉద్యోగస్తులకు మీరు ఇచ్చినటువంటి గౌరవం. ఇట్లాంటి సంఘటనలు చాలా ఉన్నాయి. అసలు ఆశ్చర్యం కలిగేది ఏంటంటే, పిఠాపురంలో ఒక అమ్మాయిని మానభంగం చేసి అత్యాచారం చేస్తే ఆ అమ్మాయిని పరామర్శించడానికి పోలే పవన్ కళ్యాణ్, ఆ అమ్మాయి కుటుంబాన్ని పరామర్శించడానికి పోలే. ఇక్కడ సింహాద్రిపురం దగ్గర దిద్దకుంటలో ఒక రైతు కుటుంబం 4 ఊరేసుకుంటే ఇక్కడ ఈయన పరామర్శించడానికి పోలే. ఎండిఓకి ఏ గాయం లేకపోయినా కానీ పరామర్శించడానికి వచ్చినాడు. మరి ఇది డ్రామా అంటారా, కాదంటారా? వచ్చినట్టు కాకుండా ఇక మమ్మల్ని అందరినీ తోలలుస్తా, తాట తీస్తా, మీ అహంకారం తగ్గిస్తా, క్యాంప్ ఆఫీసు పెడతా, మీకైతే తేలుస్తా. ప్రజలకు స్పష్టంగా చెప్తా ఉన్నాం, ప్రభుత్వంలో వాళ్ళు ఉండారని, అధికారం ఉందని, పోలీసులు వాళ్ళ మాట వింటారని వారి ఇష్టానుసారం అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. వారి ఇష్టం వచ్చినట్టు అహంకారంతో వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళను అవమానపరుస్తూ ఉన్నారు, హింసిస్తూ ఉన్నారు, జైళ్ళలో పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చివరకు రాయలసీమ ప్రాంత ప్రజలను, కడప జిల్లా ప్రాంత ప్రజలను రాక్షసులుగా, దుర్మార్గులుగా, రౌడీలుగా చూపించే ప్రయత్నంలో భాగంగా మీరు మానహీనంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇది తగినటువంటి విధానం కాదు. ఈ ప్రాంత ప్రజలను మీరు అవమానపరిచే విధంగా, ఒక్క సామాజిక వర్గం రెడ్డి కులస్తులను అవమానపరిచే విధంగా మీరు ప్రవర్తిస్తే చూస్తూ ఊరుకోమని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నాం.